ఏపీలో పొత్తుల గురించి బీజేపీ ఇప్పట్లో పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే టీడీపీ జనసేనలతో కలిసి వెళ్లాలా లేదా అన్న దానిపై ఏటూ తేల్చుకోవట్లేదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ప్రస్తుతానికి ఈ విషయంపై అధిష్టానం దృష్టి సారించడం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఏపీలో పొత్తుల గురించి బీజేపీ ఇప్పట్లో పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. అందుకే టీడీపీ జనసేనలతో కలిసి వెళ్లాలా లేదా అన్న దానిపై ఏటూ తేల్చుకోని పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ప్రస్తుతానికి ఈ విషయం అధిష్టానం కూడా దృష్టి సారించట్లేదని మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఇంకా పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమలనాథులు పూర్తిగా రాష్ట్ర రాజకీయాలపై ఇప్పట్లో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనపట్లేదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ అట్లాగే జనసేనకు సంబంధించిన పొత్తుల ప్రకటన తర్వాత ఒకసారిగా ఏపీలో రాజకీయ పరిణామాలు ఒక్కొక్కరుగా మారుతున్నా సరే ఏపీ బీజేపీ మాత్రం నోరు మెదపని పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలోని ప్రతి అంశాన్ని కేంద్ర పెద్దలు పూర్తిగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తున్నారు తప్పితే ఇప్పట్లో ఏపీ రాజకీయాలకు సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు అనేది మాత్రం ఆఫ్ ద రికార్డ్ గా ఏపీ బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. అయితే తాజాగా వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, దాంతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుస సమావేశాలు నిర్వహించారు. సమావేశాలకు సంబంధించిన ఫీడ్బ్యాక్ తో పాటు ఏపీలో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి మాత్రం కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆమె ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న కేంద్ర మంత్రి అమిత్ షాతో ఆమె భేటీ అయ్యారు. రాష్ట్రంలోని మద్యంలో జరుగుతున్న అవినీతి సంబంధించి ఆయనకు ఫిర్యాదు చేయడంతో పాటు దీనిపై పూర్తి స్థాయిలోని సిబిఐ ఎంక్వైరీ చేపించాలని కూడా కోరిన పరిస్థితి ఉంది. ఇంకా దాంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు చంద్రబాబు అరెస్టు దాంతో పాటు టీడీపీ జనసేనకు సంబంధించిన పొత్తులపై కూడా అమిత్ షా దృష్టికి పురంధేశ్వరి తీసుకెళ్లడం జరిగింది. దాంతో పాటు గంట పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఇంకా దాంతో పాటు పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాతో పాటు పలువురు కేంద్ర పెద్దలను కూడా పురంధేశ్వరి కలవబోతున్నట్టు తెలుస్తుంది. అయితే మనకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు సంబంధించి బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం ఇప్పట్లోని దృష్టి సారించే పరిస్థితి లేనట్లుగా తెలుస్తుంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వాళ్ళు గమనిస్తున్నారు తప్పితే ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు అట్లాగే చంద్రబాబు అరెస్టు, టీడీపీ జనసేనకు సంబంధించి పొత్తు సంబంధించి మాత్రం ఇప్పట్లో వాళ్ళు స్పందించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇందులోని తెలంగాణలోని ఎన్నికలు చాలా భారతీయ జనతా పార్టీ కీలకంగా మారాయి. అక్కడ గెలిపే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ రాజకీయ పరిణామాలు, దాంతోపాటు అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాలపై బీజేపీ ఫోకస్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం జనసేనకు సంబంధించిన పొత్తుల వ్యవహారాలకు సంబంధించి మరింత విస్తృతంగా టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన కేంద్ర పెద్దలతోని పురంధేశ్వరి చర్చిస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పట్లోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే రాజకీయంగా ఎన్నికల పొత్తులకు సంబంధించి ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో ఆ సమయానికే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పొత్తులపై ఆలోచిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయం దాదాపు 6-7 నెలలు ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఏపీలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. దాని మీదే బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలోని అక్కడ బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే ఏపీ రాజకీయాల మీద ఫోకస్ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో రేస్ లో ఉందా లేదా అనేది మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత నెల రోజుల నుంచి కూడా చంద్రబాబు అరెస్టు, బీజేపీ టీడీపీ జనసేన పొత్తుల తర్వాత ఏపీ బీజేపీ నేతలు ఎక్కడా నోరు మెదపట్లేదు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా దీనిపై మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పూర్తిగా సైలెంట్ అయిందా అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఏపీ బీజేపీ మాత్రం పూర్తిగా ఇతర రాష్ట్రాల ఎన్నికల మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏపీ రాజకీయాల తర్వాత ఏదైతుందో December 3వ తారీఖున తెలంగాణతో పాటు ఇతర ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలోని ఏపీ రాజకీయాల మీద పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. మరోపక్క జనసేన కూడా ఎదురు చూస్తుంది. టీడీపీ జనసేన పొత్తుల తర్వాత బీజేపీ నుంచి కూడా ఏదైనా స్పందన వస్తుందా అనేది కూడా జనసేన భావిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో కేంద్ర బీజేపీ పెద్దలు మాత్రం దీనిపై స్పందించే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఏపీలోని పూర్తి స్థాయిలో బీజేపీ బలపడే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి మాత్రం ఒంటరిగా బలం పుంజుకునే దిశ కూడా బీజేపీ ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే ప్రధానంగా మద్యం అమ్మకాలలో ఏపీ ప్రభుత్వం వేల కోట్ల అవినీతి చేసింది అనే దానిపై కూడా కేంద్ర మంత్రి అమిత్ షా కలిసి వినతి పత్రం ఇచ్చిన పురంధేశ్వరి ఇందుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా కోరింది. దాంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ప్రతి అంశాన్ని ప్రజల్లో పోరాటం చేసి ఒంటరిగా పుంజుకున్న తర్వాత పొత్తుల మీద ఫోకస్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాతే కేంద్ర పెద్దలు కూడా ఏపీ రాజకీయాల మీద దృష్టి సారించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఓవరాల్ గా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలోనే ఏపీలో బీజేపీ ఒంటరిగానే పోరాటం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల పూర్తయిన తర్వాత ఏపీలోని రాజకీయాలు పొత్తులపై బీజేపీ కేంద్ర పెద్దలు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.